హే హలో హాయ్ నమస్తే. ఇప్పుడు ఒక విషయం ట్రెండ్ అవుతుంది అంటే ఒకటే స్ట్రే డాగ్స్ గురించి. దాని గురించి మాట్లాడదాం అనుకున్నాను. ఇప్పుడు స్ట్రే డాగ్స్ విషయంలో ఏమైందంటే ఉన్న వాళ్ళందరూ కూడా డాగ్స్ని హింసిస్తున్నారు, అది ఇదని ఫైట్ చేస్తున్నారు. మనుషుల్ని చంపినప్పుడు ఎందుకు నోరు లేవలేదు, ఇప్పుడు ఎందుకు నోరు లేస్తుందని చెప్పేసి మిగతా గ్రూప్ అంతా అయిపోయారు. ఒక ప్రాబ్లంకి రెండు గ్రూప్స్ కింద డివైడ్ అయిపోయి ఎవరికాల మెయిన్ కరెక్ట్ అంటే మీ కరెక్ట్ అనుకుంటారు, కానీ అసలు ప్రాబ్లం ఏంటి, దాని సొల్యూషన్ ఏంటి అనే విషయం మర్చిపోయారు. ఒక బెటర్ సొల్యూషన్ నా దగ్గర ఉంది అనిపించింది. వీలైనంత వరకు ఈ వీడియోని షేర్ చేయండి. డాగ్స్ అయినా మనుషులైనా కూడా మనుషుల్లో మర్డర్ చేసేవాడు, రేప్ చేసి వైలెంట్ గా బిహేవ్ చేసేవాడు, సైకిక్ మెంటల్ వాడు ఎవడో ఉంటాడు. మనం ఎవడో ఒకటి తప్పు చేశాడని చెప్పి అందరిని తీసుకెళ్ళి లోన్ అయ్యాం కదా, రైట్? ఎవడైతే మిస్టేక్ చేశారో వాళ్ళని పట్టుకుని వాళ్ళని శిక్షిస్తాం, లేదంటే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పిస్తాం. సేమ్ అదే డాగ్స్ విషయంలో కూడా మీరు గమనిస్తే అన్ని డాగ్స్ వైలెంట్గా బిహేవ్ చేయవు, అన్ని డాగ్స్ వచ్చి కరిసేవు. ఒక ఏరియాలో గ్రూప్ ఆఫ్ డాగ్స్ ఉన్నాయంటే అందులో ఒకటో రెండో డాగ్స్ ఉంటాయి, అయ్యే వైలెంట్గా బిహేవ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఊరు వెళ్ళినప్పుడు మా ఇంటి దగ్గర నేను మా అన్నయ్య బైక్ పెడతాను ఊరు వెళ్ళానంటే, తను చెప్తుంటాడు, అరే వెళ్ళినప్పుడు చూసుకో అక్కడ ఒక వైట్ కలర్ డాగ్ ఉంటుంది, అది అది మీద పడిపోతుంటే చూసుకో అంటాడు. అలా ప్రతి ఏరియాలో ఉన్న వాళ్ళకి తెలుసు అక్కడ ఉన్న డాగ్స్లో ఒకటో రెండో అది ఫస్ట్ ఇన్సెక్ట్ చేస్తుంది, అటాక్ చేస్తుంది. దాన్ని చూసి మిగతా రెచ్చిపోతాయి. సో ఆ దాన్ని తీసేసుకుంటే ఇట్లా డాగ్స్ ఏ ఉన్నాయని అన్నింటినీ తీసుకెళ్లాల్సిన పని లేదు. ఇంత ఖర్చు గవర్నమెంట్కి ఉండదు, డాగ్ లవర్స్ హ్యాపీ ఉంటారు, ప్రాబ్లమ్ సాల్వ్ అయితే మనకున్న ప్రాబ్లం ఈ ర్యాబీస్ గీబీస్ ఇవన్నీ. అఫ్ కోర్స్ నేను ఒక డాగ్ లవర్ని కూడా. నేను 90s తుఫాన్లో స్ట్రీట్ డాగ్ పిల్లల్ని పెట్టేస్తే ఎన్నింటిని తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టి ఫుల్గా వాటిని పెంచి చాలా ఉన్నాయి. అఫ్కోర్స్ తర్వాత మా ఇంట్లో కూడా ఒక డాగ్ ఉండేది, చనిపోయిన తర్వాత ఇంకొద్దులే మళ్ళీ మనం ఆ పెయిన్ తట్టుకోలేమని చెప్పేసి ఇప్పుడు పెంచడం అయితే మనిషం. అండ్ ఈవెన్ మా ఇంట్లో ఒక పర్సన్ డాగ్ అటాక్ చేస్తే అసలు దాన్ని చంపేంత కోపం కూడా మాకు వచ్చింది. అఫ్కోర్స్ ఇంజెక్షన్స్ అవి చేసుకుంటే పర్సన్ అయితే సేవ్ అయ్యారు. సో నాకు ఆ పెయిన్ తెలుసు, యానిమల్స్ మీద ఉన్న లవ్ కూడా తెలుసు నాకు. ఏంటి కుక్కలకి ఏమైనా ఆధార్ కార్డు ఉంటుందా దాన్ని పట్టుకోవడం ఇవన్నీ చెప్తున్నాం అంటే, దానికి కూడా నేను సొల్యూషన్ చెప్తా. పబ్లిక్, జిహెచ్ఎంసీ, గవర్నమెంట్ వీళ్ళు ముగ్గురు కలిసి పనిచేస్తే పని అయిపోతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఆ ఏరియాలో ఉన్న డాగ్స్ గురించి తెలుసు. ఖచ్చితంగా వాళ్ళు ఎలాగైనా ఆ డాగ్ కనబడగలరు రేపు అన్న డాగ్ అన్నది. సో దాన్ని ఒక వీడియో కానీ ఒక ఫోటో కానీ తీసి జిహెచ్ఎంసీకి ఫార్వర్డ్ చేస్తే జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి ఇమీడియట్గా దాని మీద ఏదో డిసిషన్ తీసుకోకుండా వాళ్ళు కూడా ఒక చిన్న ఎంక్వైరీ ఆ చుట్టుపక్కల అడగడం కానీ, లేకపోతే వాళ్ళు వెళ్ళినప్పుడు దాన్ని తెలిసిపోతుంది అటాక్ చేసే డాగ్ మీరు నైట్ టైం ఎప్పుడైనా వెళ్ళారంటే అటాక్ చేస్తుంది. సో అలాంటి దాన్ని మాత్రం మనం మార్క్ చేసుకుని తీసుకెళ్ళిపోతే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. గవర్నమెంట్కి ఇంత ఖర్చు ఉండదు, ఎవరికి ఇబ్బంది కూడా ఉండదని నేను అనుకుంటున్నాను. ఈ ఇష్యూ అవ్వకముందే ఫ్యూ ఇయర్స్ నుంచి నాకు ఒక డౌట్ ఉంది. డాగ్స్ని స్టెరిలైజ్ చేస్తుంటారు కదా, చాలా మంది ఏం ఆలోచిస్తున్నారు, డాగ్స్ని చంపేస్తున్నారు లేకపోతే ఇలా చేస్తున్నారు కదా. అది కాదు యాక్చువల్ ఇష్యూ. యానిమల్స్ లవర్కి నేను ఒక విషయం చెప్తా, చేస్తారు కదా డాగ్స్కి. ఏమంటే ఏదైనా పుట్టిన ఒక జీవికి తిండి, నిద్ర, నీరు అండ్ ఒక ఎసెన్షియల్ థింగ్ అది, అర్థమైందా? డాగ్స్కి మాత్రం స్టెరిలైజ్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనుషులకైనా కూడా పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేస్తే వాళ్ళకి ఏమి సెక్షువల్గా ఇబ్బందులు ఏమి ఉండవు కాబట్టి ప్రతి ఒక్కరు చేయించుకుంటున్నాడు, లేకపోతే ఎవ్వరు చేయించుకోడు ఆపరేషన్. కానీ డాగ్స్ విషయంలో ఏం చేస్తున్నారు, సెక్స్ చేయకుండా పోతే తప్పించి బట్ ఆ ఫీలింగ్స్ అయితే వాడికి పోవు కదా. అది అది దాని గురించి యాక్చువల్గా చెప్పాలంటే అందరూ కన్సల్ట్ చేయాల్సింది అది. అది ప్రతి జీవి హక్కు అది. దాన్ని మర్చిపోతున్నారు అందరూ కూడా. ఎమోషనల్గా ఎవరికాలు రియాక్ట్ అయిపోతున్నారు తప్పించి ప్రాబ్లం ఏంటి, సొల్యూషన్ ఏంటి అనే విషయం. వెటర్నరీ డాక్టర్ ఎవరైనా ఉంటే అఫ్కోర్స్ నాకు తెలిసిన మా చెల్లి బాగా ఉన్నారు, బట్ వాళ్ళ పేర్లు ఇప్పుడు కన్సర్న్ లేకుండా తీయచ్చలేదు నాకు తెలియదు. సో అందుకని చెప్పేసి ఎవరైనా వెట్ డాక్టర్ ఎవరైనా ఉంటే నా క్వశ్చన్కి ఒకసారి ఆన్సర్ చెప్పండి. డాగ్స్కి స్టెరిలైజ్ చేస్తున్నారు కదా, గ్రోత్ని కంట్రోల్ చేయడం అనేదే మనకి ఇంపార్టెంట్ టాపిక్. కానీ ఇది చేయడం వల్ల వాటికి చేయడానికి అయితే అవ్వట్లేదు కదా. ఏదైతే ఆపరేషన్ ఇంజెక్షన్ ఐ డోంట్ నో, అదే నా సొల్యూషన్. లేకపోతే వేరే సొల్యూషన్ అసలు ఎవరు ఆలోచించలేదా, లేకపోతే అవి మోగజీవాలు ఏం చెప్పుకోలేవు బయటకు కాబట్టి ఈజీగా ఉంటుంది కాబట్టి చేసి పాడేస్తున్నారు. కొన్ని డేస్ లెట్ దెమ్ హ్యావ్ సమ్ బేబీస్ అండ్ ఆఫ్టర్ దాని తర్వాత చేస్తే బాగుంటుంది. కొన్ని కుక్కలను అయితే అసలు బేసిక్ థింగే లేకుండా చేసేస్తున్నారు. దాని గురించి బాధపడాలనిపిస్తుంది నాకైతే మాత్రం. ఎందుకంటే చావు అనేది చచ్చిపోయినంత వరకు కూడా హౌ వి లీడ్ అవర్ లైఫ్, మనిషి అయినా జంతువైనా, దట్ ఈస్ ఇంపార్టెంట్ ఐ థింక్. ఐ హోప్ ఈ వీడియోని అయితే షేర్ చేయండి. నా వాయిస్ చాలా తక్కువ, నేను మొన్నే సీసీఎల్ గురించి అని చెప్పేసి యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేశాను. నాకున్న రీచ్ చాలా తక్కువ ఉంది ప్రస్తుతానికి. ప్లే లైక్ ఇంకాగ్నిటో ఆ అమ్మాయి బాగా చెప్తుంది, లేకపోతే విఆర్ రాజా ఆయన బాగా చెప్తారు, ఏజుడ్ హీఈస్ ఆల్సో డూయింగ్ గుడ్ బాగా చెప్తున్నాడు ఆయన కూడా. అండ్ ఇంకా నాకు బాగా ఫేవరెట్ అయితే మాత్రం ఏఎల్కే టాక్స్ అని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ని ఫన్నీ వేలో చెప్పాలంటే మాత్రం ఎక్సలెంట్ చెప్తాడు, నాకు చాలా ఇష్టం అతను. అలాంటి వాళ్ళకి రీచ్ ఉంది. సో ఈ టాపిక్ని వాళ్ళు ఒకసారి ఆలోచించి వాళ్ళ స్టైల్లో చెప్తే ఎక్కువ మంది రీచ్ అవుతుంది. అక్కడ జరిగే ఆ డాగ్స్కి జరిగే డ్యామేజ్ ఆగుతుందేమో, కోర్ట్ ఏమైనా మేబీ రీథింక్ చేసుకుంటుందేమో అనుకుంటున్నాను.
సో దిస్ ఇస్ టైమ్ టు షేర్ అండ్ రేజ్ యువర్ వాయిస్ ఫర్ ది డాగ్ లవర్స్ అండ్ హ్యూమానిటీ లవర్స్ వాట్ ఎవర్. ఓకే, ఎనీహౌ థ్యాంక్ యూ. జై హింద్.